నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వాకాడు మండల పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతమైన తిరుమూరులో గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పర్యటన. ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన. పల్నాడు ప్రాంతంలో రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు పర్యటన. ప్రజా శ్రేయస్సు కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించిన ఎస్పీ. కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన భర్త. ఇక డీటెయిల్స్కి వెళ్తే అనంతపురం మార్కెట్ యార్డ్ జిల్లా మాజీ అధ్యక్షులు మరియు అనంతపురం జిల్లా మాజీ దూదేకుల యోజన అధ్యక్షులు దూదేకుల ఫ్రూట్ భాషా మార్కెట్ యార్డ్లో పనిచేసే కార్మికులకు 300 మందికి ఉదయం టిఫిన్ ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, మార్కెట్ యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి, మార్కెట్ యార్డ్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేష్ పాల్గొనడం జరిగింది. ప్రొపరేటర్ మహబూబ్ బాషా గారు మరియు ఈ పండ్ల మార్కెట్ సంఘం అధ్యక్షులు బుచ్చిరెడ్డి మరియు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో పలహారము ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు కర్షకులకు వారికి పలహారము ఏర్పాటు చేసి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో ఉదారతతో నిర్వహిస్తున్నారు. ఇది పేదలు మరియు ఇక్కడ పనిచేసేటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు దాతలు ముందుకొచ్చి ఇంకా చేసిన ఎడల ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇక్కడ ఫ్రూట్ మండీలో ఫ్రూట్ మార్కెట్లో ఈ కరోనా వైరస్ మహమ్మారి నుంచి చాలా ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. లోడింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ వచ్చే బయర్స్ కొనుగోలుదారులు కావచ్చు, చాలా ఇక్కడ హోటల్స్ లేక టిఫిన్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క దాన్ని గుర్తించి మేము ఈరోజు ఒక్కరోజైనా మా వంతు టిఫిన్ పెట్టాలని చెప్పి ఇక్కడ మన సెక్రటరీ గారు సార్ కూడా టిఫిన్ తక్షణం ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మన ఫ్రూట్ల మార్కెట్ అధ్యక్షుడు వారు బుచ్చిరెడ్డి గారు, తర్వాత మన సెక్రటరీ గారు వెంకటేష్ గారు, తర్వాత మన మిత్రులు విజయ్, తర్వాత మన కృష్ణ గారు తదితరులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల మన ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి మహమ్మారి మన జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, తర్వాత మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఈ కరోనా మహమ్మారి చాలా మనకు పట్టి పీడిస్తుంది. ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచే కాకుండా మన ప్రపంచం నుంచి పారదోలాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఈ మన భగవంతుడు కూడా మన మీద దయ ఉంచి ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా దూరం చేస్తారని మనం ఆశిస్తూ సెలవు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండల పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతమైన తిరుమూరులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి అధికార పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై నిర్లక్ష్యం తగదని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్ అండ్ రెడ్ జోన్ కాబట్టి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది నేను చాలా క్లోజ్ మానిటరింగ్ ప్రతిరోజు చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఎంటైర్ వాకాడ్ మండలంలో మనం చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఐరన్ బార్కేడ్స్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే మ్యాక్సిమం టెస్టులు ఎవరైతే ఈ కేసులు 4 నమోదైనాయి ఇక్కడ ఈ తిరుమూరులో, వాళ్ళకి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్, వాళ్ళకి సంబంధించి సెకండరీ కాంటాక్ట్స్, అలాగే మన ముస్లిం సోదరులు ఉన్నటువంటి వాళ్ళందరి పాపులేషన్కి మనము టెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ అయినటువంటి వాలంటీర్స్, తర్వాత మన ఆశా, ఏఎన్ఎం, డాక్టర్స్, మిగతా మా రెవెన్యూ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరికీ కూడా మనము టెస్టులు చేసాము. అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. అట్లాగే క్వారంటైన్లో కూడా కొంతమందిని పెట్టడం జరిగింది గూడూరులో. సో మ్యాక్సిమం మేము ఈ చైన్ని బ్రేక్ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాము. అట్లాగే ఎసెన్షియల్ గూడ్స్కి, సర్వీసెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ ఒక ఆర్ఐని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అట్లాగే విఆర్ఓలు, మన వాలంటీర్లు వాళ్ళందరినీ కూడా ప్రతి 5 ఇళ్ళకి ఒకరు చొప్పున పెట్టడం జరిగింది. అది కూడా ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తూ ఉన్నాము. అట్లాగే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నైట్ పూట హోమ్ క్వారంటైన్లో ఉండమంటే బయటకు వచ్చి తిరుగుతున్నారని చాలా తెలియవచ్చింది. ఈ రోజు నుంచి నైట్ బీట్ లాగా 10 నుంచి 6 వరకు అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది ఒక కానిస్టేబుల్ గారు, అట్లాగే ఒక సెక్రటరీ స్టాఫ్ ఇద్దరు ఉంటారు. ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో మ్యాక్సిమం ఈ కంటైన్మెంట్ జోన్లో ఎటువంటి యాక్టివిటీస్ లేకోకుండా నెక్స్ట్ 14 డేస్ మనకు చాలా ఇంపార్టెంట్. అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ కొన్ని ఆక్వా ప్లాంట్స్ ఉన్నాయి, అట్లాగే అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.
వాటికి సంబంధించి కూడా మనకి ఆదేశాలు ఏంటంటే ఎటువంటి యాక్టివిటీ జరగకూడదు అనేది ఆదేశం ఉంది. కాబట్టి ఆ యాక్టివిటీస్ని కూడా ఎటువంటి పర్మిషన్ చేసే ప్రసక్తే లేదు. అట్లాగే ఇక్కడ ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి మేము ఎదుకనుకోము. ఎందుకంటే ఇది ఆరోగ్యం, ఇది పబ్లిక్ ఎట్ లార్జ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తాలూకు ముడిపడి ఉంది కాబట్టి అది కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఇంకా ఇతరత్ర అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసి మేము పటిష్టంగా అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా కోఆర్డినేషన్తో ఇక్కడ ఈ వైరస్ని వీలైనంత తక్కువ సమయంలో మేము అరికట్టడానికి, ఇక్కడ నుంచి ఇది చేయడానికి, ఆ చైన్ బ్రేక్ చేయడానికి తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని దిగువ పట్టణం కాలనీలో నివాసం ఉంటున్న పుష్పలతను ఆమె భర్త ఇంట్లోనే అతి కిరాతకంగా హతమార్చాడు. పుష్పలత పెద్దమూడియం మండలం పెద్ద పసుపుల గ్రామంలో గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరికి సంతానం 2 కుమారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు గ్రూపు సభ్యులకు 0 వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి 0 వడ్డీ కింద వచ్చిన 1748 గ్రూపులకు 2,70,42,866 రూపాయల మొత్తం చెక్కు ద్వారా పొదుపు గ్రూపు సభ్యులకు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 0 వడ్డీ తిరిగి ఇచ్చినందుకు పొదుపు గ్రూపు సభ్యులు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు పుల్లయ్య, అరుణ, జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత, పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఎవరు బయటకు రాకుండా ప్రభుత్వం సూచించిన విధంగా ఇంట్లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ మొగలి వెంకటేశ్వర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సరే రోడ్డుపైకి వచ్చినట్లయితే వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అలాగే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు షాపులు తీస్తున్నప్పుడు అక్కడికి వచ్చే వారు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వస్తున్నారని, అలా వస్తే ప్రమాదం కొని తెచ్చుకోవటమే అని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. నర్సరావుపేట పట్టణంలో ఇప్పటివరకు మనకి ఈరోజు 9 కేసులు రావడం జరిగింది. దాంట్లో 2 వచ్చేసి అల్లూరు పాలెం గ్రామం నుంచి, ఒక 7 వచ్చేసి నర్సరావుపేట పట్టణం వరకట్ట ప్రాంతం నుంచి రావడం జరిగింది. మొత్తంగా నర్సరావుపేట 44 కేసులుగా పాజిటివ్ కేసులు నిర్ధారణ జరగడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా రోడ్డు మీద రాకుండా ఇళ్ళకి పరిమితంగా అని చెప్పి మరీ చెప్తా ఉన్నాం. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళని కూడా క్వారంటైన్ చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. ఇక్కడి నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే రోడ్ల మీదకి బైక్లు వేసుకొని రావడం, బజార్లో తిరుగుతూ ఉన్నారు. ఇక వాళ్ళని కూడా ఎక్కడైతే మేము క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామో ఆ సెంటర్లు తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి వస్తుంది. అది నేను ఆల్రెడీ ఇప్పుడు డిఎస్పీ గారు వాళ్ళు కూడా చెప్తాము. కాబట్టి ఎవరు కూడా రావద్దు, మన కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అందరూ సహకరించమని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ షాప్స్ కూడా మనం 6 నుంచి 9 వరకు ఓపెన్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది. అక్కడికి కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటికి ఒకరే రమ్మని చెప్పినా కూడా 2-3 వస్తూ ఉన్నారు. కూరగాయల దగ్గర కానివ్వండి, చిల్లపట్టు దగ్గర కానీ క్రౌడ్ బాగా పెరుగుతూ ఉంది. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ యొక్క వ్యాధి నిరోధానికి అందరూ సహకరించమని చెప్పేసి పదే కోరుతా ఉన్నాం. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా కోఆపరేట్ మార్కెటింగ్ సొసైటీ తరఫున 25 లక్షల విరాళం అందజేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్కు డీసీఎంఎస్ చైర్పర్సన్ హేని క్రిస్టినా, కె సురేష్ కుమార్ అందజేశారు. వారితో పాటు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన బీమా స్కీమ్లో సభ్యులుగా చేర్చాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కష్టకాలంలో కార్మికులను ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రత్యేక ప్యాకేజీలతో ఇన్సూరెన్స్ సౌకర్యం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద N95 మాస్కులు అందించాలని, అలాగే పని కోల్పోయిన కార్మికులందరికీ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ గుంటూరు జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రజలందరి కోసం నిత్యావసర వస్తువుల్ని అందిస్తూ ప్రజా పంపిణీలో పనిచేస్తున్న సివిల్ సప్లైస్ కార్మికుల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే అసంఘటిత రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు, అలాగే విద్యుత్ కార్మికులు, అలాగే ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని,
ఇప్పటికైనా ఈ కార్మికులందరినీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో సభ్యులుగా చేర్చాలని, అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్మికులందరికీ N95 మాస్కులు అందించాలని. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల రేట్లు నియంత్రించేందుకు గాను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజలు కొనేటప్పుడు సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఉండేటట్లు ఆ పట్టికలోని రేట్లు అమలు జరిగేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని భయకంపితులను చేస్తున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైనందువల్ల ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నటువంటి తరుణంలో కనీస అవసరాలైనటువంటి తినటానికి తిండికి సంబంధించినటువంటి అంశాల్లో కూరగాయల రేట్లు కానీ, నిత్య జీవిత అవసర సరుకుల ధరలు కానీ విపరీతంగా పెరుగుతున్నందువల్ల కొనలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం అనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఒకనాడు 5 రూపాయలు 10 రూపాయలకు అమ్మినటువంటి కూరగాయల్లో ఉన్నటువంటి అనేక రకాల ఐటమ్స్ ఈ రోజున 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముతున్న దౌర్భాగ్య పరిస్థితి కూడా ఈ రోజున ఏర్పడుతూ ఉన్నది. అలాగే బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కొనలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో రైతులు అమ్మబోతే అడవిలాగా, ప్రజలు కొనబోతే కొరివిలాగా ఉన్నటువంటి స్థితి కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి దుకాణం దగ్గర రేట్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే రేట్లు నిర్ణయించి ఆ ధరలకే అమ్మాలనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు కొనలేక తిండికి నరకయాతన అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి తక్షణమే దీనిపైన ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు రూరల్ జిల్లా పల్నాడు ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు పర్యటించి పోలీసు అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాచర్ల రూరల్ సర్కిల్ పరిధిలో గల నాగార్జున సాగర్ మరియు పొందుగల అంతర్రాష్ట్రీయ చెక్పోస్టును సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను మరియు సిబ్బందిని పలకరించి రాత్రనిక పగలనిక ప్రజాశ్రేయస్ కోసం విధులు నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ చెక్పోస్ట్ ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ ప్రసాద్, గురిజాల డీఎస్పీ హరిబాబు, మాచర్ల టౌన్ సిఐ రాజేశ్వరరావు, ఎస్పీ సిఐ బాలమురళీకృష్ణ, మాచర్ల రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి, ఆర్ఐలు శ్రీనివాస్ పాల్గొన్నారు. మన ఏరియాలో ఎక్కడ లేవు సార్, ఇదంతా మ్యాట్రిక్స్ వాళ్ళు గవర్నమెంట్ పాత కాంట్రాక్ట్ కొత్త కాంట్రాక్ట్ విషయంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో నల్లమడుగు తండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవకు దిగిన వారిపై ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా ఏ ఒక్కరిని అరెస్టు చేయకపోవడంతో పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు తండావాసులు. లింగంపేట ఎస్ఐ సికిందర్ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిఐ డిఎస్పీలతో వాగ్వాదానికి దిగారు. గొడవకు దిగిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోతున్నాడు అని అక్కడ తెలవంగానే మా కొట్టినోళ్ళను ఇప్పుడు ఇగో వీడియో సార్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎస్ఐ పోయిండు, సార్ పోయి ఇంకో బండికి షిఫ్ట్ చేసి వాళ్ళకు లంచం తింటేనే కదా అట్లయితే. ఎస్ఐ గారు ఇద్దరు కలిసి లంచం తీసుకొని వాళ్ళకు సర్పంచ్ కు లేదా కొట్టిన వ్యక్తి ఇద్దరికి
దాసా పెట్టిండు బులారా నుంచి ఇనోవాకు ఇది చేసిండు షిఫ్ట్ చేసిండు. నేను చూసిన ఎస్ఐ గారు ఆల్రెడీ ఫోటోలు కూడా తీసుకొచ్చిన. 17 మంది ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. ప్రపంచ దేశాల ప్రాణాలను బలికొంటున్న కరోనా వైరస్ వల్ల గత కొన్ని రోజులుగా లాక్డౌన్ విధించిన సందర్భంగా వరంగల్ గ్రీన్ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం తన గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ సదానందం మాట్లాడుతూ మార్కెట్లో మిర్చి కొనుగోలు జరగడం లేదని, కావున మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో భద్రపరుచుకుంటే మిర్చి బాగుంటుందని, మిర్చికి మంచి ధర వస్తుందని అన్నారు. 2 లక్షల వరకు రుణ సదుపాయం వస్తుందని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటించాలని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రభావంతో అన్ని రంగాలలో ప్రభావం ఏర్పడింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మిర్చి, ప్యాడీ, మేజు అమ్ముకునే టైం ఇది. రైతులు పెట్టుబడి పెట్టి ఈరోజు మార్కెట్లో అమ్ముకునే టైంలో కరోనా వ్యాప్తితో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉండడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఆదేశానుసారం మిర్చి రైతుల కోసం వరంగల్ ఏనుమామల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2 లక్షల వరకు వడ్డీ లేని రుణం సౌకర్యం ఉన్నది. ఎందుకంటే ఈ అవకాశం ఉమ్మడి జిల్లా రైతులకు, ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని, ఈరోజు మిర్చిని అమ్ముకునే టైం మార్కెట్ లేనందున వారు పెట్టిన పెట్టుబడి కానీ, వారు బయట తీసుకొచ్చే అప్పులతో పంటలు పండించిన సమయం కానీ రైతులు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి. అది గమనించి ఏనుమామల మార్కెట్ కమిటీ బ్యాంక్తో సంబంధం లేకుండా మిర్చి రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణ సౌకర్యం ఉన్నది. ఇది ముఖ్యంగా మిర్చి రైతులు వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు మిర్చిని తెంపిన తర్వాత కళ్ళాలు కానీ మీరు ఇంట్లో స్టోర్ చేయొద్దు. ఎందుకంటే అది కళ్ళాలు ఉన్నా స్టోర్ చేసినా కూడా మీకు అది వైట్ అయ్యి 70-80% రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీరు కోల్డ్ స్టోర్ తరలించండి. ఎందుకంటే కోల్డ్ స్టోర్లో మీరు నిల్వ చేసుకుంటే అట్టి మిర్చి మీరు ఎరుపు రంగు కానీ దాని క్వాలిటీ మారకుండా ఉంటుంది. కాబట్టి మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమ్ముకుంటే సరైన ధర పలుకుతుంది. కాబట్టి మీరు వెంటనే కోల్డ్ స్టోర్ తరలించి మిర్చి నిల్వ చేసుకోండి. ఇక్కడ దాదాపు 25 కోల్డ్ స్టోర్లు ఉన్నాయి. ఇంకా 2-3 లక్షలు బస్తాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు వరంగల్ ఏనుమామల కమిటీ పరిధిలో ఏరియా పరిధిలో ఉన్న కోల్డ్ స్టోర్లో మీరు నిల్వ చేసుకుంటే దాని మీద మేము 2 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని, అదేవిధంగా నాకు ఈరోజు సమాచారం వచ్చింది, వ్యాపారులు కొందరు అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్టు, రైతుల దగ్గర తక్కువ ధరకు తీసుకుంటున్నట్టు నాకు తెలియపరిచింది. అధికారులు కూడా ఆశించిన వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు వ్యాపారాలకు అమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తక్కువ రేటు కొంటారు, మీరే నష్టపోతారు. వ్యాపారులకు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంటే మీరు లైసెన్స్ రద్దు చేస్తాం, ఈ క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కల్లాల కానీ కోల్డ్ స్టోర్ కానీ ఎక్కడైతే మీరు కొంటారో వారి మీద చర్య తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. లాక్డౌన్లో రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, చింద్రదెన్న సర్పంచ్ బక్కీకుమార్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలోని చింద్రదెన్న సర్పంచ్ ఇంట్లో ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్లో రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పండించిన ధాన్యంను సైతం అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులకు మాస్కులు, మంచినీరు సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. వర్షం పడితే ధాన్యం పైన కప్పుకోవడానికి కవర్లు సైతం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు అదే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు లాక్డౌన్ నేపథ్యంలో మరి రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ కష్టాలను మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి పట్టించుకోవడం నిరసనగా మరి ఇలా ఒకరోజు దీక్షను ఇలా
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్ద నిర్వహిస్తున్నాము. ప్రభుత్వానికి రైతుల కష్టాలు తెలియాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మనకందరూ తెలుసు, లాక్డౌన్ వచ్చేసి నెల అయిపోయింది. మరి గ్రామీణ ప్రాంతాలలో రైతులు మొన్న వారం 10 రోజుల క్రితం నుంచి కూడా మీకు తెలుసు, ఏదైతే వడగళ్ళ వర్షం పడి మరి అనేక ఎకరాలలో 100 ఎకరాల పంట నష్టం జరిగింది. మన పంట విషయం కావచ్చు, మరి ముందుగా పోసుకున్న రైతులు పంటను తీసుకుపోయి ఇలా గోదావరి మార్కెట్ దగ్గర పెడితే కూడా మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, సింగిల్ ఆఫీసర్ కావచ్చు, మరి వాళ్ళు కనీసం అక్కడ రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు, అక్కడ మరి ఏదైతే ఒడ్లు కొనుగోలు చేస్తున్నారో మరి అక్కడ రైతులకు మౌలిక వసతులు అయినటువంటి భోజన వసతి కావచ్చు, తర్వాత మంచినీళ్ళు తాగనీరు కావచ్చు, దాంతోపాటుగా మరి అకాల వర్షాలు ఈ మధ్యలో వస్తాయి కాబట్టి మరి అనుకోకుండా వర్షాలు వస్తాయి, ఏదైతే ధాన్యం ఎండగొస్తున్నారో మరి ఆ ధాన్యాన్ని కూడా వాళ్ళు పైన కప్పడానికి కవర్లు కూడా ఇవ్వాలి. మరి అది కూడా ఇవ్వకపోవడం కూడా చాలా విచారకరం. మరి ఇలా మీకు అందరూ తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాలో, టీవీలలో, పత్రికలలో ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున మేము రైతులను ఆదుకుంటాం, మేమే కొనుగోలు చేస్తాం మన ధాన్యాన్ని అని చెప్తున్నారు. మరి ఈ కొనుగోలు కేంద్రాల వద్ద మరి ఇలా చూసుకుంటే వెల్జాలు కావచ్చు, చుక్కాపూర్ కావచ్చు, పడకల గ్రామాలు తీసుకుంటే కూడా మరి కనీసం 2-3 సిబ్బంది ఉన్నా కూడా మరి అక్కడ నీళ్ళు లేకపోవడం, పటాలు ఇవ్వకపోవడం, మద్దతు ధర చేయకపోవడం, మరి మ్యాచర్ లేదని చెప్పేసి రైతులు 3-4 రోజులు అక్కడే ఉండడం. మరి లాక్డౌన్ నేపథ్యంలో కూడా మీకు అందరూ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, మరి రైతులు బయటకు వెళ్ళినా కూడా మరి వాళ్ళు బండ్లు సీజ్ చేయడం కానీ, లేకపోతే హోటల్స్ మూసి ఉండడం కానీ, మరి చాలా అనేక ఇబ్బందులు ఇలా గురవుతున్నారు. ఇలా మరి ఈ మండలం తీసుకుంటే ఇక్కడ ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీ కొట్లాడుతున్నారు తప్ప మరి కనీసము మౌలిక వసతులు లేకుండా పట్టించుకున్న నాకు లేదు. ఫస్ట్ తలకొండపల్లి మండలంలో మరి స్థానికుడు ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ గారు మరి ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ తెలుసు, ఇలా బతకడానికి చాలా కష్టంగా ఉంది. లాక్డౌన్ నేపథ్యం చేయాలి, వాళ్ళు రైతులు ఇట్లా పండించుకోకపోతే, ఆ మద్దతు ధర ఇవ్వకపోతే వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. కాబట్టి మరి ఇప్పుడైనా ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి మీ టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారు, ఆ ప్రకటనలు తగ్గట్టు కూడా మరి రైతులకు మద్దతు ధర కల్పించాలి, మౌలిక వసతులు కల్పించాలి. మరి ఎక్కడైతే రైతులు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళ సౌకర్యం కావచ్చు, భోజన సౌకర్యం కల్పించాలని కూడా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వరంగల్ జిల్లా పరిధిలోని యనుమాముల మార్కెట్ దగ్గర గల సుందరయ్య నగర్లో గల మందెల కొమరయ్య యాదమ్మల దాతృత్వంలో నిరుపేదలకు ఆహార సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మందెల రవికుమార్, లావణ్యలు, స్థానిక సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు మండల రవికుమార్. మా అమ్మ నాన్న మండల కొమరయ్య యాదమ్మ క్రిస్టియన్సులు, వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు నాకు తోచినది నేను అన్నదాన కార్యక్రమం, నేను మరియు నా స్నేహితులు కలిపి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సుందరయ్య నగర్లో. పల్లె రాజు గారు, కిషను, సుందరయ్య నగర్ సంఘ పెద్దలు బుచ్చన్న మరియు శంకరన్న, సత్యం, శ్రీను, ఇక్కడ పేర్లు మర్చిపోయినా కూడా అందరికీ సభ్యులుగా ధన్యవాదాలు చెప్పి నా సంతోషంగా నేను అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. అందరూ సహకరించారు, ధన్యవాదాలు. గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి కారణంగా కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులందరినీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి గత శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించిన 500 కోట్ల బడ్జెట్ నిధుల నుండి ప్రతి ఒక్క కార్మికునికి 10,000 నిత్యావసరాల నిమిత్తం పంపవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును లేఖ ద్వారా కోరారు వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరుల కష్టాలను ఈ లేఖ రూపంలో పంపుతూ ఈ లాక్డౌన్ సమయంలో మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టి పెట్టుకొని తెలుపు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యాన్ని, 1,500 రూపాయల నగదును అందజేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కార్మికులను గుర్తించి వారికి బియ్యంతో పాటు నగదు అందజేసినట్టుగానే గత శాసనసభ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ను
ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు ఆ గల్ఫ్ కార్మికుల కోసం అందు నుంచి డబ్బు ఖర్చు పెట్టినట్టుగా ఎక్కడ కూడా మాకు అనిపించలేదు. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో గల్ఫ్లోని పలు దేశాల్లో వేములవాడ నియోజకవర్గంలోని చాలామంది కార్మిక సోదరులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది సోదరులు లాక్డౌన్ వల్ల పనులు లేక ఇరుకు గదుల్లో భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి ఆ గల్ఫ్ సోదరులను గుర్తించి ఇండియన్ ఎంబసీ ద్వారా కానీ విదేశాంగ శాఖ ద్వారా కానీ మన దగ్గర సమగ్ర సర్వే జరిపి ఏ విధంగా అయితే సేకరించినట్టుగానే గల్ఫ్ దేశాల్లో వారి కుటుంబాలు పాస్పోర్ట్ల ఆధారంగా అడ్రస్ సేకరించి వారి కుటుంబాలకు ఇక్కడ గుర్తించి ఒకరొకరికి నెలవారీగా 10,000 రూపాయల నగదును అందజేసినట్టయితే ఆ డబ్బును వారు ఆన్లైన్లో వారికి పంపిస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు ఆకలికి అలమటించకుండా ఉండడానికి, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకొని, కూరగాయలు కొనుగోలు చేసుకొని ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా పక్షాన్ని ఈరోజు కోరుతా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు లేఖను పంపించడం జరుగుతూ ఉంది. పోస్టు ద్వారా ఆలస్యం అవుతుందంటే ఇతర మార్గాల ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఒకటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన 500 రూపాయల అందులో నుండి ఈ గల్ఫ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సహకరించవలసిందిగా, ఆదుకోవలసిందిగా మనవి చేస్తూ, ఒకవేళ గల్ఫ్ దేశాల్లో మన వారికి వైద్య సదుపాయం అవసరం అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్కడ కూడా వైద్య సదుపాయం అందే విధంగా భారతదేశ ప్రభుత్వంతో పాటు గల్ఫ్ దేశాల వారితో కూడా ఎంబసీల వారితో మాట్లాడి గల్ఫ్ దేశ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న మాట ఈ సందర్భం చెప్తూ, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన విదేశాంగ శాఖ ద్వారా లేకపోతే గల్ఫ్లో ఉన్నటువంటి ఎంబసీల ద్వారా మన గల్ఫ్లో ఉన్నటువంటి మన కార్మిక సోదరుల పాస్పోర్ట్ అడ్రస్ ఆధారంగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పంపే ఏర్పాటును యుద్ధ ప్రాతిపదికన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతమైన తిరుమూరులో గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పర్యటన. ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన. పల్నాడు ప్రాంతంలో రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు పర్యటన. ప్రజా శ్రేయస్సు కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించిన ఎస్పీ. కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.